ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ పునరుత్తేజంపై వైఎస్ఆర్సీపీ చర్యలు ప్రారంభించింది. కేడర్లో ఉత్సాహం నిలిపి ఉంచేందుకు అందరినీ కలుపుకుపోయే నాయకులను నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమిస్తోంది. స్థానిక నాయకులు, జిల్లా నాయకుల్ని సంప్రదించి ఆయా నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీల నియామకాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త నేతలను రంగంలోకి దింపుతోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా చూసేందుకు, కేడర్లో ఉత్సాహం నింపేందుకు తగిన నాయకులను వైఎస్ఆర్సీపీ నియమిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో మంచి పట్టున్న నాయకులు స్థానిక నాయకత్వంతో చర్చించి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నియమించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జిగా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతిని నియమించారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం బాధ్యతలను పివి సిద్ధారెడ్డికి అప్పగించారు. కీలకమైన గిరిజన నియోజకవర్గం అరకు బాధ్యతలను స్థానికంగా పార్టీలో మంచి పేరున్న 3 నాయకులతో కూడిన సమన్వయ కమిటీకి అప్పగించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడిని నియమించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం బాధ్యతలను 4 సభ్యులతో కూడిన సమన్వయ కమిటీకి అప్పగించారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని వైఎస్ జగన్ నియమించారు. ఎమ్మెల్యేలు ఫిరాయించిన మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. వచ్చే నెలలో నిర్వహించనున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికంటే ముందే ఈ నియామకాలు పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. చంద్రకాంత్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.